సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు టాప్లో ఉంటారో, ఎవరు ఒక్కసారిగా కనుమరుగవుతారో ఊహించడం కష్టం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొనె విషయంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు కాలం కలిసి రావడం లేదనే వార్తలు జోరుగా అందుకుంటున్నాయి. గత కొంతకాలంగా దీపికా పదుకొనె పేరు సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలతో మారుమోగుతోంది. అందుకు ప్రధాన కారణం ఆమె వరుసగా పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలే. మొదట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు నుంచి ఆమెను తొలగించారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడితో ఆగకుండా ప్రభాస్, నాగ్ అశ్విన్ల విజువల్ వండర్ కల్కి 2898 AD సీక్వెల్ కల్కి 2 నుంచి కూడా వైజయంతి మూవీస్ దీపికను తప్పించినట్లుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ మేకర్స్ ఎందుకు వద్దనుకుంటున్నారు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీని వెనుక దీపిక పెడుతున్న కండిషన్లే ప్రధాన కారణమని బీ టౌన్ మీడియా కోడైకూస్తోంది. తల్లైన తరువాత షూటింగ్ లో రోజుకో కేవలం 8 గంటలు మాత్రమే పాల్గొంటారని ఆమె కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తో పాటు ఇతర భత్యాల విషయంలో కూడా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో దర్శకులు, నిర్మాతలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీపిక చేతిలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రాకా ఒకటి. అలాగే షారుఖ్ ఖాన్ తో కింగ్ మూవీలోనూ ఆమె నటిస్తోంది. అయితే దీపిక రెండోసారి గర్భం దాల్చినట్లుగా ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రెగ్నెన్సీ సమయంలో విశ్రాంతి అవసరం కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండే రాకా నుంచి ఆమె తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అట్లీ సినిమాలో దీపిక పాత్ర కోసం ఆమె ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారట. కానీ ఇప్పుడు ఆరోగ్యం దృష్ట్యా, బిడ్డ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఈ కఠినమైన షూటింగ్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తనపై వస్తున్న ఈ పుకార్లపై దీపికా పదుకొనె స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్షణంలో అలా లొంగిపోయా, అన్ని కోల్పోయాకే విలువ తెలిసేది అంటూ ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలను ఆమె ఖండించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ కెరియర్ లో ఇలాంటి ఒడిదుడుకులు రావడం సహజమే అయినప్పటికీ దీపికా వంటి స్టార్ ఇలా వరుస ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం మాత్రం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.